హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంది. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా 120 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. ఇంకా అదే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ 1500 బిట్స్ తోటి అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి 1500 టెస్ట్ సిరీస్తో పాటుగా 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా మీరు 99 రూపీస్కి పొందవచ్చు. ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటాయి. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత నచ్చితే ఈ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సీఎం పెట్టిన చిచ్చు అంటూ మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కొలువుల భర్తీ మళ్ళీ మొదటికి, నోటిఫికేషన్లపై రిజర్వేషన్ లొల్లి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవో జారీపై అధికారుల తర్జన భర్జన. ఇప్పటికే 52,000 పోస్టులకు ఆర్థిక శాఖ ఓకే, 20,000 పోస్టులకు నోటిఫికేషన్, 10% ఎస్టీ రిజర్వేషన్ అమలు ఎలా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ మరో బ్రేక్ పడనుందా? సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేస్తే ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్ల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మిగతా వర్గాలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లు తగ్గిస్తారా? 52,000 కొలువులకు ఓకే చెప్పినటువంటి ఆర్థిక శాఖ మరోమారు నోటిఫికేషన్లను సవరించవలసి ఉంటుందా? సో న్యాయపరమైనటువంటి చిక్కులకు ఆస్కారం ఉంటుందా? ఇవి సగటు నిరుద్యోగిని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే జరిగితే మరోమారు కొలువుల జాతరకు పాత్రపడ్డట్టే అని విశ్లేషకులు అంటున్నట్లు ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ప్రకటనతో సీఎం కేసీఆర్ కొత్త చిచ్చు పెట్టారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొలువుల భర్తీ ప్రక్రియ గందరగోళంలో పడిపోయింది. సో ఇప్పటికే 52,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 20,000 కొలువులకు TSPSC కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు నోటిఫికేషన్లు ఇచ్చాయి. పోలీసు ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష కూడా పూర్తయింది. వచ్చే నెల TSPSC గ్రూప్ 1 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలో సో రిజర్వేషన్ల వివాదం తెరపైకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వారం రోజుల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో వస్తే ఉన్న పోస్టులకు వర్తిస్తుందా లేదా మొత్తం పోస్టులకు అమలు చేయాలా అనేది సందేహంగా మారిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అమలైతే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మళ్ళీ నోటిఫికేషన్ల సాగదీత ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం సీఎం కేసీఆర్ చెప్పినట్లు గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తే మొత్తం పోస్టులపై అంటే 8,000 పోస్టులకు ఎస్టీలకు దక్కవలసి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి సాగదీత అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు ఇస్తే ఇప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్లన్నింటినీ మార్చవలసి ఉంటుంది. లేని పక్షంలో కోర్టుల్లో కేసులు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి పోస్టులకు కూడా మళ్ళీ అప్రూవల్ చేయవలసి వస్తుంది. దీని ప్రభావం మిగిలిన వర్గాలపై పడుతుంది. ఒకవేళ కొత్త ఉద్యోగాలకు మాత్రమే 10% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంటే ఇప్పటి వరకు జారీ చేసిన నోటిఫికేషన్లో తమకు అన్యాయం జరుగుతుందని గిరిజన సంఘాలు అంటున్నాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. సో 10% రిజర్వేషన్కి సంబంధించి 10 daysలో జీవో జారీ చేస్తామని చెప్పేసి రీసెంట్గా మనకు కేసీఆర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్లపైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా అంటూ ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 9 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఏడాది October 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు TSPSC అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో పరీక్షకు 25 రోజుల సమయం ఉండడంతో ఏర్పాట్లలో వేగం పెంచారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 33 జిల్లాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో October 9 నుంచి TSPSC వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు జారీ చేయనట్లు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ నెక్స్ట్ మంత్ 9 నుంచి వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. చాలామంది సో దీనికి సంబంధించి లాస్ట్ 6 months 3 months కరెంట్ అఫేర్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ జూన్ వరకు సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. ఇంకా లాస్ట్ 3 months
కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే నేను సో టాపిక్ వైజ్గా లాస్ట్ 3 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డీకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. సంక్రమంగానే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. రైల్వే ఉద్యోగాలు గ్రూప్ డి లెవెల్ 1 పరీక్షకు సంక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రైల్వే జోన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 3 దశల్లో పూర్తి చేశామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో 4వ దశ పరీక్షలు ఈ నెల 19 నుంచి ప్రారంభించామని వెల్లడించారు. సో దాదాపుగా 1,10,00,000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పేసి మనకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డిగ్రీతో 20,000 ఉద్యోగాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈసారి చేంజ్ చేయడం జరిగింది. సో అంతకుముందు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి 3 దశల్లో ఎగ్జామ్ జరిగేది. ఇప్పుడు టైర్ 1 అండ్ టైర్ 2లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా చేంజ్ అయింది. సిలబస్లో వెయిటేజ్ పరంగా కావచ్చు, ఎందుకంటే ఇక్కడ జనరల్ స్టడీస్కి కొంత ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేయండి. సేమ్ సిలబస్ అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ మీరు రెండింటికి ప్రిపేర్ అయినట్లుగానే ఉంటుంది కనుక సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేయండి. మొత్తం 20,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి. దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జాబ్ వచ్చింది, జాయినింగ్ ఆగిందంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. 9 నెలలుగా నిలిచినటువంటి ఐసీడీఎస్ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. కోర్టులో కేసుల పెండింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎదురు చూపుల్లో 433 మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే ఐసీడీఎస్ గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకాల కోసం క్వాలిఫైడ్ అభ్యర్థులు 9 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్లో మెరిట్ సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 433 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ టీచర్లతో భర్తీ చేయడానికి గత ఏడాది నవంబర్లో నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేశారు. మెరిట్ లిస్ట్ వచ్చేసి 433 మందిని అయితే తీయడం జరిగింది. అయితే వాళ్ళకు ఇక్కడ జాయినింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేదు. సో ఆ తరుణంలో ఇక్కడ కోర్టులో కొంతమంది కేసు వేయడం వల్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. సో దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐసీడీఎస్లో 7 ఏళ్ల తర్వాత గ్రేడ్ 2 సూపర్వైజర్ల నియామకాలు చేపట్టారు. అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై కొంతమంది సాధారణ కారణాలు చూపుతూ హైకోర్టులో కేసు వేయడం వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మెరిట్ లిస్ట్ సిద్ధం అయినందున త్వరగా కేసును పరిష్కరించి అపాయింట్మెంట్స్ ఇచ్చేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ కోరినట్లు ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 24/7.ai లో 9,000 ఉద్యోగాలని చెప్పేసి మనకు ఒక పేపర్ ప్రకటన ఇక్కడ మనం చూడవచ్చు. సో అంతర్జాతీయ కస్టమర్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ అయినటువంటి 24/7 ఏఐలో భారీ స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 9,000 మందిని సో వీళ్ళు నియమించుకున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కూల్ ఇండియాలో మనకు 200 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మెడికల్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వీటికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 29 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ అయింది. 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్పెషలిస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీనిలో మీకు O&B అదేవిధంగా అనెస్థియా కావచ్చు, ప్రియాటిక్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెప్టెంబర్ 22 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే నిలిచి గెలిచిన వాదం అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ అస్తిత్వ వాదంకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ మరొకటి కూడా ప్రతిభా న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఓకే, అది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. మేము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిరీస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఫాలో కండి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఇంక ఇతర ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా ఇప్పటివరకు ఒక 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూస్ సిరీస్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరైతే ఫాలో కండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. గ్రూప్ 1కి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్నారు ఖచ్చితంగా లైక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. Thanks for watching. Thank you everyone.